ఆదాయం 11 ఉంటే వ్యయము 5 ఉన్నది అంటే 6 రూపాయలు ఈ సంవత్సరం లాభంగానే ఉన్నది వృశ్చిక రాశి వారికి. ఈ సంవత్సరము కుజుడు మంచి శుభమైన స్థానంలో ఉన్నాడు. అందువల్ల భూముల మీద పెట్టుబడి పెట్టినా, వ్యవసాయం చేసినా, ఆ విధంగానే వ్యాపారం చేసినా వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటారయ్యా అంటే, వారు తప్పు చేయరు. తప్పు చేశారనుకో, వృశ్చికం అంటే ఏంటిది? వృశ్చికం అంటే తేలు. ఆ విధంగా వాళ్ళు ఆ కొండంతోటి కాటేస్తారు. అందువల్ల వృశ్చిక రాశి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి, వాటితో సమమంగానే ఉండాలి. శుభ ఫలితాలు ఉన్న రాసుల్లో కల్లా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం శుభ ఫలితాలు కలుగుతాయి. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంతో ప్రయత్నించే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము మీరు ఒక సంతకం పెట్టి ఒక కాల్ షీట్ వేసినా వారికి ఉద్యోగం అనేది ప్రాప్తి కలుగుతుంది. అలానే సాఫ్ట్వేర్ రంగం కూడా వృశ్చిక రాశి వారికి చాలా శుభ ఫలితాలు కలగజేస్తూ ఉన్నవి.